గోవర్ధన స్వామి దేవస్థానము చాలా పురాతనమైన దేవస్థానము. తెనాలిపట్నంలో గల పురాతన దేవాలయంలో ఇది ఒకటి. సుమారు 600 సంవత్సరాల క్రితం ఇది నిర్మాణం చేసి ఉన్నారు. ఈ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కృష్ణాష్టమి, దసరా, హనుమ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతుంటాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించారు. ఇంకోటి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ స్వామివారిని దర్శించారు. తెనాలిపట్నంలో పురాతన దేవాలయంకే కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. శ్రీ వికనస మహాగర్వే నమః. శ్రీలక్ష్మీ వల్లభారంభాం మధ్యమాం స్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. తెనాలిపట్నంలో వేంచేసిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు ఆంజనేయ స్వామి వారి దేవస్థానం తెనాలిపట్నంలోనే అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటి. ఇది మొదట్లో మన బస్టాండ్ వద్ద గల పాటిదిబ్బ అనే ప్రాంతంలో ఉండేదని ప్రతీతి. ఆ తర్వాత తెనాలిపట్నంలోని సెంటర్లో ఉన్న ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆనాటి సాలీలు మరియు యాదవులు కలిసి ఇక్కడ స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారని పురాణ చరిత్ర ప్రకారం మనకు తెలుస్తుంది. అట్లాగే ఈ దేవాలయాన్ని 1511వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయని సందర్శించి ఒక శాసనాన్ని ఇక్కడ స్థాపించాడు. ఆ శాసనాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ ఈ శాసనం అదే శాసనం. ఈ శాసనం ప్రకారము తేలపురోలు అనే గ్రామాన్ని ఈ దేవాలయానికి ఆయన దత్తత ఇచ్చారని ఈ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అట్లాగే ఇక్కడ వేంచేసి ఉన్న స్వామివారికి జ్యేష్ఠ పౌర్ణమి అంటే దాన్ని ఏరువాక పౌర్ణమి కూడా అంటారు. ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవాలు చేసి రైతులందరూ తమ తొలకరి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తారని కూడా ఒక ప్రతీతి ఉండేది. గతంలో ఇక్కడ ఈ కొట్లు కట్ట మునుపు బయట 2 పెద్ద అరుగులు ఉండేవి. గతంలో వారికి తెలుస్తుంది. అక్కడ రైతులందరూ కూర్చొని సమావేశమయ్యి స్వామివారి కళ్యాణం చేయించుకుని వాళ్ళు నిత్య కార్యక్రమానికి వెళ్ళేవారని ప్రతీతిగా ఉంది. అదేవిధంగా ఈ దేవాలయంలో ఉగాది ఉత్సవం, తర్వాత హనుమాన్ జయంతి, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి, కృష్ణాష్టమి, గోదా కళ్యాణం కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ఇక్కడ హనుమ జయంతి, ముక్కోటి ఏకాదశులు రోజున కొన్ని వేల మంది ప్రజలు స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వేంచేసిన వీరప్రతాపాంజనేయ స్వామి దేవస్థానం చాలా ప్రాచీనమైన చాలా ప్రఖ్యాతిగాంచిన దేవాలయం. ఇక్కడ 40 రోజుల పాటు రోజు 108 చొప్పున ప్రదర్శనలు చేస్తే ఎటువంటి కోరికలైనా తీరుతాయని భక్తుల మనోభావం. అందరూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్రలు అవుతారని ప్రయత్నం చేస్తారు. భక్తవాంఛాకల్పవృక్షం నవనీతపయోముఖం యశోదామాతృకానందం గోవర్ధన ధనంబలి. తెనాలిపట్నంలో అతి ప్రాచీనమైనటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామాశ్రయం శ్రీ గోవర్ధన స్వామివారి దేవాలయం ఇది. పూర్వం ఈ దేవాలయం ఊరికి ఉత్తరాన బస్టాండ్ దగ్గర ఉండేది. ఆ సమయంలో ఒక పాల చెట్టు కింద స్వామివారు ఆవిర్భవించారు. వల్లభులనే సాలివారి స్వప్నంలో కనిపించి, నేను ఊరికి ఉత్తరాన వేసి ఉన్నాను, నాకు దేవాలయం నిర్మాణం చేసి సకలోత్సవములు జరిపించమని చెప్పేసి ఆజ్ఞాపించగా వారు వెళ్ళి తిరిగి చూడగా అక్కడ రాజ్యలక్ష్మి సమేతున్నటువంటి శ్రీ గోవర్ధన స్వామి వారి యొక్క విగ్రహం లభించింది. వారు ఆ ప్రదేశంలోనే స్వామివారికి దేవాలయ నిర్మాణం చేసి తదుపరి సకలోత్సవం నిర్వహించి ఉన్నారు. అక్కడే శ్రీకృష్ణదేవరాయలు కొండమల దుర్గాన్ని జయించి దాని మార్గ మధ్యంలో ఉన్నటువంటి గోవర్ధన స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి 2000 కంట్రికల భూమి అంటే 11 ఎకరాల భూమిని స్వామివారి దోమదేవ నైవేద్యాల కింద నిమిత్తం ఇచ్చినట్టు చరిత్ర కలుగుతుంది. అటువంటి స్వామిని కాలక్రమేణా అది చెరువుల కుంగిపోవడము, పట్టణం విస్తీర్ణం జరగడము, ఆ ప్రాంతంలో బస్ స్టాండ్ రావడము, ఇవన్నీ జరగడం మూలాన వీటన్నిటిని తెనాలి దిబ్బ అంటారు. ఇప్పుడున్న ఆలయ నిర్మాణం అంటే తెనాలి దిబ్బ అంటారు. ఈ తెనాలి దిబ్బలో అప్పుడు ఆ కాల పరిస్థితుల్లో యాదవులు సారీలు అంతా కలిసి అదే రాళ్లతో స్వామివారి దేవాలయం నిర్మాణం చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది. ఇదే ఆలయంలో స్వామివారి వైఘాస ఆట నిర్మాత అయినటువంటి విగ్రహ మహర్షి యొక్క ఆలయాన్ని కూడా నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా
1918వ సంవత్సరంలో విగ్రహాచార్య స్వామివారి నిర్మించిన ఆలయం ఇదే ఆలయం. ఈ ఆలయంలోనే సుమారు 100 సంవత్సరాల క్రితం స్వామివారి యొక్క ఆ ప్రతిష్ఠ జరగడం, అక్కడి నుంచి కూడాను వైఖాన ఆగమ ప్రకారం స్వామివారి నిత్యదూపనవేచ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ పౌర్ణమి నాడు వైఖాన సేవా సంఘం తరపున స్వామివారికి అత్యంత వైభవంగా శ్రవణ నక్షత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి మాత్రమైనటువంటి దేవాలయాన్ని భక్తులంతా దర్శించి పునీతులు కావాల్సిందిగా కోరుచున్నారు.